6 దశాబ్దాలుగా కార్మికులు రైతుల జీవితాల్లో తీపిని పంచిపెట్టిన పశ్చిమ గోదావరి జిల్లా జైపూర్ కర్మాగారం నేడు సంక్షోభంలో చిక్కుకుంది. కొందరు అధికారుల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో మూతపడే స్థితికి చేరింది. ఇన్నాళ్లు ఆదుకున్న చక్కెర కర్మాగారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండడం రైతులు కార్మికుల్లో వేదనను మిగుల్చుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో ఉన్న జైపూర్ షుగర్స్కు దాదాపు 60 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో చెరకు పంట విస్తీర్ణానికి, రైతుల ఆర్థిక స్వావలంబనకు ఈ కర్మాగారం ఎంతో దోహదపడింది. రైతులే కాకుండా వందలాది మంది కుటుంబాలు, పరోక్షంగా వ్యాపారాలు, రవాణా రంగం, కూలీలు ఇలా వివిధ వర్గాలకు జీవనాధారంగా నిలిచింది. పంచదార దిగుబడిలో ప్రతి ఏటా 10% పైబడి రికవరీ సాధించిన ఘనత ఈ కర్మాగారానిది. అలాంటి కర్మాగారానికి కష్టాలొచ్చి పడ్డాయి. ఈ సంస్థ స్థాపించిన వెలగపూడి రామకృష్ణ కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్న పాలనాపరమైన బాధ్యతలు నిర్వహించిన కొందరు అధికారుల అవినీతి కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గత ఏడాది మొక్కుబడిగా 2 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేశారు. ఈ ఏడాది అసలు క్రషింగే చేయలేదు. గత 2 ఏళ్లుగా చెరకు రైతులకు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. రైతులు పోరాడితే కొంతలో కొంత బకాయిలు తీర్చి చివరికి గతేడాది క్రషింగ్కు సంబంధించి సుమారు 19 కోట్ల రూపాయలు చెల్లించకుండా బకాయి పడ్డారు. రైతులు ఈ విషయంపై ప్రభుత్వానికి విన్నవించటంతో కలెక్టర్ స్పందించి ఫ్యాక్టరీని సీజ్ చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. చట్ట ప్రకారం 3 సార్లు విక్రయానికి వేలంపాట నిర్వహించారు. కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా రైతుల బకాయిలు ఎక్కడవక్కడే ఉండిపోయాయి. మేనేజింగ్ డైరెక్టర్ గారు వేరే ఇండస్ట్రీ స్థాపించి అవి కూడా కొత్త ఇండస్ట్రీ పోతవరాన్ని పెట్టారండి, బీఆర్కే షుగర్స్ అని. దాన్ని కూడా ఈ రోజు వరకు మేము స్టార్ట్ చేయలేకపోవడం వలన, ఈ రైతులు కేన్ను తగ్గటం వలన, ఈ కారణాల వలన కంపెనీ క్రైసిస్లో పడిందండి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడున్న లోకల్ మేనేజ్మెంటు పూర్తిగా ఫెయిల్ అవడం వలన కూడా ఈ కంపెనీ ఈ పరిస్థితి రావడానికి ఒక కారణం అండి. సుమారు మాకు జీతాలు 4 నెలల నుంచి జీతాలు, 2 సంవత్సరాల నుంచి పాత బకాయిలు ప్లస్ పిఎఫ్ఓ ఇవన్నీ కట్టబోవడం వల్ల రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ పెన్షన్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ ఏడాది క్రషింగ్ నిర్వహించకపోవడంతో కార్మికులకు పనులు లేకుండా పోయింది. కర్మాగారంలో శాశ్వత, సీజనల్గా పనిచేసేవారు 1200 మంది ఉన్నారు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల వీరంతా పస్తులుంటున్నారు. క్రెడిట్ సొసైటీ బకాయిలు మేనేజ్మెంట్ వారు 80 లక్షల దాకా మాకు చెల్లించాలని, అవి చెల్లింతే కనీసం మాకు పిల్లలకి కనీసం ఫీజులు కట్టుకుంటానికన్నా ఉండేయండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితితో చాలా ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడుతున్నాండి. అటు శాలరీస్ లేక, ఇటు క్రెడిట్ సొసైటీ లోన్ లేక, పర్సనల్ లోన్స్ బ్యాంక్కి వెళ్తే పర్సనల్ లోన్లు కూడా ఇవ్వట్లేదండి. అవి ఏమీ లేకపోవడంతో మా ఎంప్లాయీస్ పని చాలా దుర్భరంగా ఉందండి. ఇప్పుడు మాకు ఇది వరకు వీళ్ళు 5 నెలలు జీతాలు లేకపోయినా సరే, 2 సంవత్సరాలు ఏమి లేకపోయినా సరే, మాకు స్టోరు కోఆపరేటివ్ స్టోర్ ఉండేది, అది మా ఎంప్లాయర్స్ దానండి. ఆ స్టోర్లో మేము 3,000, 4,000, 5,000 రూపాయల సరుకులు తెచ్చుకున్నామండి. ఆ స్టోర్ని కూడా వీళ్ళు శుభ్రంగా వాడేసుకొని తినేసి అసలు కట్టవలసిన డబ్బులు కూడా లేదు. పేమెంట్ లేక వాళ్ళు అసలు అది కూడా ఇవ్వట్లేదండి. మండల కేంద్రంలో ఉన్న కర్మాగారం ఆధారంగా రోజు అనేక మంది దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇవి వ్యాపారాలు లేక వెలవెలపోతున్నాయి. రైతులు, కార్మికులు అందరూ కూడా మా వ్యాపారాలు కూడా చాలా బాగుండి, కానీ ఇప్పుడు ఆ కర్మాగారం మూసివేయటం వల్ల రైతులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల వల్ల, ఈ కార్మికులు డబ్బులు ఇవ్వని పరిస్థితుల వల్ల మా వ్యాపారాలు బాగా చాలా ఇదివరకు రోజుకి 3,000, 4,000 అమ్మే షాపులు రోజుకి 1,000 రూపాయలు అలా అమ్ముతున్నాయి. ఈ రోజున ఎవరికీ కూడా మేము అరువులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మూసేయడం వల్ల కొద్దిగా వ్యాపారాలు గత 6 నెలల నుంచి కూడా ఏం బాగాలేదు. సామాన్య మానవులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల నుంచి జీతాలు లేవు, బేరాలు లేవు. మాకు ఏదో అలాగ జీవనం సాగుతున్నాం అంతే. 60 సంవత్సరాల చరిత్ర గల జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూతపడింది. అధికారుల తప్పిదం, పరిపాలనాపరమైన కొన్ని లోపాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా
60 సంవత్సరాలుగా ఏ రోజు కూడా క్రషింగ్ ఆగని ఈ జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ ఈ సంవత్సరం తొలిసారిగా క్రషింగ్ ఆగడమే కాకుండా రైతులకి కార్మికులకి కోట్లాది రూపాయలు బకాయి పడి వారి ఈ ఆర్థిక ఇబ్బందులకి కారణమైంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టారు. అయినప్పటికీ కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఫ్యాక్టరీ గతంలో క్రషింగ్ యథావిధంగా నిర్వహించి ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కార్మికులు అదేవిధంగా రైతులు కోరుకుంటున్నారు. రైతుల తాలూకు బకాయిలు సుమారు 19 కోట్లు ఉన్నాయి. ఈ 19 కోట్ల రూపాయలు కూడా వెంటనే తక్షణం చెల్లించాలని వీరు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రమణతో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.